అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఇవాల్టి రోజున మనం మాట్లాడబోయే అంశం అత్యంత ముఖ్యమైన విషయం అనమాట. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకానికి ప్రజాస్వామ్యం. ఈ మాట అనడానికి చాలా బలమైన కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మీకు తూర్పుగోదావరి జిల్లా తెలిసే ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా లేని జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. ఒక్క సీటు కూడా లేకుండా ఎలా కైవసం చేసుకుంటారు? అక్కడ 27 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి 2021లో ఎలక్షన్ జరిగింది. 2021లో ఎలక్షన్ జరిగితే అందులో 26 కౌన్సిలర్ సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క సీటు మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. వాస్తవానికి ఒక సీటు గెలిచిన టీడీపీ పార్టీ కైవసం చేసుకున్నా ఏదో జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఒక్క సీటు కూడా లేకపోయినా జనసేన పార్టీ ఓట్లతో సంబంధం లేకుండా కుర్చీలు కైవసం చేసేసుకుంటా అంటున్నారు. ఇలా అయితే ఎలా? ఇదేమైనా కొత్తగా జరుగుతుందా? మీరు ఎందుకు ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తున్నారు అని చెప్పేసి మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు. అలా అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. పార్టీలు మారటం లీడర్స్ యొక్క వ్యక్తిగత విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు వీళ్ళంతా కూడా. అంతెందుకండి, యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉంది మనకి. అదే అండి పార్టీ ఫిరాయింపుల చట్టం. దాన్ని ఎందుకు పెట్టారు? పార్టీలు మారటం పార్టీలో ఉన్న నాయకుల యొక్క వ్యక్తిగత విషయం కాదు అని చెప్పేసి అది పెట్టడం జరిగింది. కావాలంటే వెళ్ళి ఒకసారి దాన్ని చదవండి. ఇప్పుడు ఆ చట్టాన్ని అతిక్రమించడం అంటే చట్టాన్ని అతిక్రమించిన నేరం కింద పరిగణించబడదంటారా? ఇదంతా కూడా మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. అంతెందుకండి, 2014 నుంచి 19 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్ముడు పోయారో లేకపోతే టీడీపీ వాళ్ళు కొన్నారో అది కొంచెంసేపు పక్కన పెడదాం. కానీ 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించిన ఒక 4-5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతామంటే మీరు మీ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరండి అని చెప్పాడు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఇదే విషయం మనం తెలంగాణకు కూడా కంపేర్ చేసి చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇవాళ రేపు డెసిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం నిడదవోలు విషయానికే వద్దాం. నిడదవోలులో జనసేన పార్టీకి అసలు కౌన్సిలర్లే లేరు. లేని కౌన్సిలర్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకొని మేమేదో గెలిచేసాం, మేమేదో అఖండమైన విజయాన్ని సాధించేసామని చెప్పేసి ఏంటి గోల ఏంటి? దీని గురించి ఎవరికి పట్టదా? ఎవరు కూడా ప్రశ్నించరా? వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మేము ఆ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు, అక్కడ మద్దతు ఇవ్వలేదు, ఇక్కడ మద్దతు ఇచ్చాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అసలు 2 చోట్ల మద్దతు ఇచ్చినోడే సైలెంట్గా ఉన్నాడు కదా. వాడు సమాధానం చెప్పుకోలేనప్పుడు మీరెందుకు సమాధానం చెప్పుకోవాలి? మొత్తానికి మేము చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రజాస్వామ్యం నిలబడాలి. ఓటేసిన ఓటర్కి గౌరవం ఉండాలి. రాజకీయ నాయకులు ఎలాగో మారరు. కనీసం ఓటేసిన ఓటర్సు, వ్యూవర్సు మీరైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు మీ టీ మాధ్యం. థ్యాంక్ యూ సో మచ్.